హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు మసాలా వంకాయ చేసి చూపిస్తాను చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. జీలకర్ర, మెంతులు, పల్లీలు, తర్వాత వచ్చేసి కొబ్బెర, వంకాయలు, ఇంకా అల్లం, వెల్లుల్లి అన్నమాట. చాలా టేస్టీ అయిన మసాలా వంకాయ కర్రీ మీరు కూడా తప్పకుండా చేసుకోండి. ఇదైతే టేస్ట్ సూపర్ ఉందన్నమాట, నిజంగా చెప్తున్నాను. ఇంకా ప్రాసెస్ అయితే చూడండి ఎలా చెయ్యాలా అనేది. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. వంకాయలు, తర్వాత వచ్చేసి జీలకర్ర, చింతపండు కూడా నానబెట్టేసాను. ఇంకా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి తర్వాత జీలకర్ర, ఇంకా తెల్ల నువ్వులు దోరగా ఫ్రై చేశాను అనమాట, మాడగొట్టకుండా. సన్నని మంట పైన సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ పెద్ద మంట పెట్టేసినారంటే తొందరగా మాడిపోతుంది అనమాట జీలకర్ర. ఇంకా పల్లీలు, తర్వాత వచ్చేసి ఎండు కొబ్బరి కూడా సన్న ముక్కలుగా కట్ చేసి ఇలాగా పల్లీలోనే వేసి ఫ్రై చేస్తున్నా. ఇదిగోండి, ఇంకా ఇక్కడ ఫ్రై అయిపోయినవి మిక్సీ గిన్నెలో వేసేస్తున్నానా. తర్వాత వచ్చేసి చింతపండు నానబెట్టేసినది పక్కన పెట్టేశాను. ఇంకా ఇవి మిక్సీ పట్టే లోపల అందులో ఇవన్నీ వేసేస్తున్నాను అనమాట. ఏంటిది, పల్లీలు, జీలకర్ర, తెల్ల నువ్వులు, ఎండు కొబ్బెర, తర్వాత పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి, ఉప్పు ఇవన్నీ మిక్సీకి పట్టి పక్కన పెట్టేశాను. ఇంకా అంత లోపల కుక్కర్ హీట్ అవుతుంది అని చెప్పేసి కుక్కర్ పెట్టేశాను పొయ్యి మీద. అది హీట్ అవుతుంది. ఇంకంత లోపల మనం ఇక్కడ ఇదిగోండి ఇలాగ ఉప్పు నీటిలో చేదు రావు వంకాయలు ఇలాగ శుభ్రంగా కడిగి ఇదిగోండి ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట వంకాయలు. మసాలా నింపే ముందర చెక్ చేసుకోండి, ఏమైనా పుచ్చులు ఉన్నాయేమో వంకాయ. ఇదిగోండి ఇలాగా చెక్ చేసి అన్నీ పక్కన పెట్టేసుకోండి ఉప్పు నీటిలోనే. ఇంకా ఇదిగోండి కుక్కరు హీట్ అయిపోయింది. ఇంకా ఇందులోనే సన్నగా కట్ చేసిన ఆనియను, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి ఇంకా వంకాయల్లో మసాలా నింపేస్తున్నా. అంతవరకు ఇది ఏమవుతుందంటే ఫ్రై అయిపోతాయి అన్నమాట ఆనియను. నేను టైం వేస్ట్ చేయకుండా ఇలాగ చేస్తుంటాను అనమాట. ఇంకా అవి సిమ్లో పెట్టేసి కుక్కరు ఇక్కడ వచ్చేసి ప్రశాంతంగా కూర్చొని ఇంకా ఇలాగా వంకాయ అన్నీ చెక్ చేసి పెట్టుకున్నాను. ఇందాక పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి మసాలా ఇలా నింపేస్తున్నా. ఒక్కొక్కటి నింపి పక్కన పెట్టేసుకున్నాను. మీరు కారము చెక్ చేసుకోండి. నేనైతే కొంచెం స్పైసీగానే చేసుకున్నాం అన్నమాట. కారము బాగుంటుంది స్పైసీగా అని. మీకు ఎంత కావాలో అంత కారం వేసుకోండి. ఇదిగోండి అన్నీ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జు తీసేసి పక్కన పెట్టేశాను. ఇంకా వంకాయలు అన్నీ వేసేసాను. ఆనియన్ ఫ్రై అయిపోయినాయి. మిగిలిన మసాలా కూడా వేసేసి చింతపండు పులుసు పిండేసి కరెక్ట్ 2 విజిల్ పెట్టండి. ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టినారంటే ఇంకా మెత్తగా అయిపోతుంది అన్నమాట. అందుకని నేను 2 విజిల్ పెట్టాను. ఇదిగోండి వంకాయలు పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? జొన్న రొట్టెలేకైనా బాగుంటుంది, బగారా రైస్ లేకైనా చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు చపాతీ చేసుకున్నాము. చపాతీ అండ్ మసాలా వంకాయ అన్నమాట. మిక్సీ పట్టేటప్పుడు నీళ్ళు వేయలేదు చూడండి. నీళ్ళు వేసినారంటే టేస్ట్ బాగోదన్నమాట. మిక్సీలో మసాలాలు అన్నీ వేసాను, అందులో నేను అస్సలు నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టాను అన్నమాట.
అంటే కారము పొడి పొడిగా ఉంది. ఇదిగోండి ఇంకా ఇలాగా చూపిస్తున్నాను చూడండి, ఎంత టేస్ట్ ఉందంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఈరోజు బిర్యానీ అయితే బయట నుంచి వచ్చింది, మటన్ బిర్యానీ అనమాట. చాలా బాగుంది బిర్యానీ. అప్పుడప్పుడు వంట చేసేకి బద్ధకం వచ్చినప్పుడు ఇలాగా హోటల్లో నుంచి తెప్పించుకొని తినండి. రోజు వంట చేయాలి, అంట్లు కడగాలి, మనకు కూడా అప్పుడప్పుడు రెస్ట్ కావాలి కదా. అందుకని ఎప్పుడు వంట చేయడం, ఇంకా అంట్లు కడగడము, ఇంట్లో పని, అందుకని రెస్ట్ కావాలన్నప్పుడు హోటల్లో నుండి ఆర్డరు చేసుకొని బిర్యానీ తినండి. ఇదిగోండి ఈ బిర్యానీ అయితే చాలా బాగుంది, టేస్ట్ సూపర్ ఉంది మటన్ బిర్యానీ. ఇది చాలా బాగుంది, పొడి పొడిగా. తర్వాత ముక్కలు అయితే బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఉప్పు పర్ఫెక్ట్గా ఉంది బిర్యానీలో. చాలా బాగుంది బిర్యానీ. మీరు కూడా అప్పుడప్పుడు ఇట్లాగా చేసుకుంటారా? ఆర్డరు చేసుకొని తినండి. పిసినాసిగా ఉండొద్దండి. ఏమి డబ్బులు మిగిలియాలి అని చెప్పి అలా కాకుండా అప్పుడప్పుడు నెలకొకసారైనా ఇలాగ హోటల్లో నుండి బిర్యానీ తెప్పించుకొని తినండి. ఓకే అండి, ఈరోజుకి ఇదే వీడియో. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్. ఇప్పుడు నేను బిర్యానీ తింటున్నాను. మీరు కూడా ఈరోజు బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేయండి. ఓకేనా? సూపర్ ఉంది బిర్యానీ.